నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు ఉషా। ముందుగా ముఖ్యాంశాలు। కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ బిచ్కుంద మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు। ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందుతున్నాయో లేదో అని డయాలసిస్ రోగులతో అడిగి తెలుసుకున్నారు। ఆసుపత్రికి వచ్చే రోగులను సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాలు, సజు పటేల్, బొమ్మల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ రాజు తదితరులు పాల్గొన్నారు। ఇదే హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది। ఆ తర్వాత ఇదే హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడేషన్ కోసం కూడా మంజూరు ఇవ్వడం జరిగింది। అప్పుడు ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాస్పిటల్ బిల్డింగ్ కట్టిరు కానీ ఒకే డాక్టర్ ఉన్నాడని విమర్శించడం జరిగింది। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆయన్నే ఎమ్మెల్యే అయి 21 నెలలు దాటింది। ఆనాడు ఏ ఒక్క డాక్టర్ అని ఆయన అనడం జరిగిందో ఈరోజు కూడా ఒకే డాక్టర్, ఆ డాక్టర్ కూడా రెగ్యులర్గా బాన్స్వాడలో ఉంటూ అక్కడ 3 రోజులు ఇక్కడ 3 రోజులు, కామారెడ్డి నుండి ఆర్థో డాక్టర్ వారానికి 1 రోజు, మద్నూర్ నుండి గైనకాలజిస్టు వారానికి 1 రోజు, అదేవిధంగా మద్నూర్ నుండి ఒక డాక్టరు వారానికి 3 రోజులు, అంటే రెగ్యులర్గా ఒక్క డాక్టర్ కూడా లేనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు నడుస్తూ ఉంది। నేను సూటిగా ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి। ఇప్పటికైనా నేను సూచిస్తా ఉన్నా 2-3 నెలల్లో క్యాడర్ స్ట్రెంత్ తీసుకొని ఇక్కడ ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ బిల్డింగ్ ఉంది। ఈ హాస్పిటల్కు ఒక 4 స్పెషలిస్ట్ డాక్టర్లు, ఒక 5-6 రెగ్యులర్ డాక్టర్లు, దాదాపు ఒక 10 మంది డాక్టర్లు ఉండాల్సినటువంటి ఇటువంటి హాస్పిటల్కు ఒక్క డాక్టర్ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి నేను ఈ జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున ఈ బిచ్కుంద హాస్పిటల్ జుక్కల్ నియోజకవర్గానికి కేంద్ర బిందువుగా ఉంటుంది కాబట్టి ఈ బిచ్కుంద హాస్పిటల్లో ఇమ్మీడియట్గా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి సంబంధిత డాక్టర్లను క్యాడర్ స్ట్రెంత్ ప్రకారము ఎంతమంది డాక్టర్లు అయితే ఇక్కడ అవసరమో ఆ డాక్టర్లను వెంటనే నియమించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను।